నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ప్రభాస్ మూవీ పైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ప్రభాస్ మళ్ళీ వెండి తెర మీద ఎప్పుడు కనిపించబోతున్నారా అండ్ ఆది పురుష్తో ఎలా కనిపించబోతున్నారా అని. అయితే రీసెంట్గా ప్రభాస్ మారుతి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మారిపోయాయి. ఒక అమ్మాయి లవ్ గులాబీ పట్టుకుని తిరిగితే ప్రభాస్ కట్అవుట్ని యాక్సెప్ట్ చేసేలాగా ప్రేక్షకులు ఉన్నారా లేదన్నది ఒక విషయం. మారుతి గారి జోనర్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా ఎక్కడో ఒక లవ్ సీక్వెన్సెస్లో కూడా మంచిగానే పెడతారు. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో అయితే సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇమాజినేషన్స్ ఎవరికి వాళ్ళవి. మీరేం చెప్తారు? ప్రభాస్కి ఒక డిఫరెంట్ ఇమేజ్ని రాజమౌళి ఇచ్చారమ్మా. ఏంటంటే ఛత్రపతి అనే సినిమా ద్వారా ఒక మంచి ఒక హెవీ లోడెడ్ క్యారెక్టర్ని చేశాడు ఆయన. అట్లాంటి వ్యక్తికి పూరి జగన్నాథ్ గారు ఈ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమా ద్వారా ఒక డిఫరెంట్ డార్లింగ్ ఇచ్చారు. దాంతో అంటే ప్రభాసు మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని అనుకున్నారు అందరూ. మళ్ళీ రాజమౌళి ఏం చేశారంటే ఆ బాహుబలి ఆ సినిమాతో ఇంటర్నేషనల్ ఒక ఆర్టిస్ట్ ప్యాన్ ఇండియా ఆర్టిస్ట్గా తయారు చేశాడు. ఆ బాహుబలి ఆయనకి ఎంత మంచి చేసిందో అంత చెడ్డ కూడా చేసింది. అంటే రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్తబుద్ధి అవుతుందని ఒక్కసారి బాహుబలిని చూసిన కళ్ళతో ప్రభాస్ని ఇంకే క్యారెక్టర్లో కూడా మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. దాని తర్వాత బాహుబలి తర్వాత సాహో వచ్చింది. అదృష్టవశాత్తు సాహో సక్సెస్ అయింది, కానీ సాహో పెద్ద సక్సెస్ కాదు. అక్కడ ఓన్లీ నార్త్ ఇండియాలో సక్సెస్ కాకపోతే ప్రొడ్యూసర్ పెద్ద కొలాప్స్ అయ్యేవాడు. ఆ సాహో తర్వాత మరలా రాధేశ్యామ్ వచ్చింది. ఆ సినిమా చాలా తేరని దెబ్బతీసింది అన్నమాట. అంటే మన ప్రభాస్ గారికి ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ కాదు. నేను చెప్పింది ఏంటంటే ఆ బాహుబలిలో ప్రభాస్ని చూపించే విధానానికి ఇవన్నీ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. దాంట్లో రాధేశ్యామలో ఓ చిన్న లైను ఆ జాతకాలు నమ్మేటువంటి వ్యక్తిగా ఆ క్యారెక్టరు ఆ పాత్ర ఆయనకి ఏం సరిపోతుంది. ఆయన్ని హెవీగా చూడడానికి అలవాటు పడ్డారు ప్రేక్షకులు. ఇప్పుడు మారుతి ఏం చేస్తాడు? మారుతి మామూలు చిన్నవాళ్ళతో కామెడీ బాగా చేస్తారు, కానీ పెద్దవాళ్ళతో చేస్తాడా అనుకున్నప్పుడు వెంకటేష్ బాబు లాంటి హీరోతో మా బాబు బంగారం అనే సినిమా తీశాడు. కామెడీ జోనరు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినప్పుడు కూడా అవలేలాగా పోషిస్తాడు అనేటువంటి ఒక పేరు తెచ్చుకున్నాడు అన్నమాట మారుతి. ఇప్పుడు మన ప్రభాస్ సినిమా ఇది డెఫినెట్గా కామెడీ జోనరు 100కి 100 కూడా. అసలు ప్రభాస్ రియల్ లైఫ్లో కూడా ఆయన మాట్లాడే తీరు కానీ కట్టుబొట్టు మంచి అన్ని వ్యవహార శైలి అంతా కూడా చాలా ప్లెజెంట్గా కామెడీగా ఉంటుందన్నమాట. ఆయన వ్యవహార శైలిని యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తే చాలు. యాక్చువల్గా మనము ప్రభాస్ గారి సినిమాలు చూస్తే డార్లింగ్ కావచ్చు, ఈ జానర్ పక్కన పెడితే మిర్చితో ప్రభాస్ గారిలోని 2 వేరియేషన్స్ చూసాం. ఒకటి అనుష్క దగ్గర ఉన్నప్పుడు ఎంత లవ్లీ బాయ్గా కనిపించారు. ఊర్లో ఫైట్స్ చేసేటప్పుడు కోపాన్ని చూపించేటప్పుడు కూడా ఆ ఫెరోషియస్ చూపించారు. 2 షేడ్స్ మనం మిర్చిలో చాలా అందంగా చూస్తాం ప్రభాస్ గారు. కాకపోతే ఆయన ఎక్కువగా తెర మీద అంటే ఎక్కువగా పబ్లిక్లో మాట్లాడడం ఇంటర్వ్యూస్లో పెద్దగా కనిపించరు ఆయన. సో ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా మాట్లాడతారో మనకు తెలియదు, తెర మీదే తెలుసు. సో మొన్న అన్స్టాపబుల్ షోలో తనను తాను ఎలా ఉంటాడో ఎంత జోవియల్గా ఉంటారో చూపించేశారు. బాగా చెప్పావు. అన్స్టాపబుల్లో మాత్రం ఆ ప్రభాస్ చాలా న్యాచురల్గా ప్రొజెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. సో అందరికీ ప్రభాస్ ఇలా కూడా ఉంటారా అని ఒక ముద్ర పడింది. సో నెక్స్ట్ సినిమాలో ఇదే వేరియేషన్ని లేకపోతే ఇదే బాడీ లాంగ్వేజ్ని తీసుకొస్తే ఐ థింక్ ప్రజలకు చాలా నచ్చుతుందేమో జనాలకి.
ఎందుకంటే బాలయ్య బాబే మంచి జోవియల్గా ఉంటారు. బాలయ్య బాబుని మించి ఈయన జోవియల్గా ఉండడం సహజంగా ఎవరైనా ప్లెజెంట్గా ఉంటే లైక్ చేస్తారు. మొహం ముడుచుకుంటూ కూర్చుంటూ మాట్లాడకుండా ఉన్నట్టయితే ఎవరు ఇష్టపడరు. కానీ అందరినీ చాలా జోవియల్గా ఉంటే ఎందుకు ఇష్టపడరు? ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా విరగబడి సినిమాలు చూస్తారన్నమాట. అండ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత ప్రభాస్ని హ్యాండిల్ చేయడం కాస్త కష్టమే. దట్టు అంత పెద్ద కటౌట్. సో కటౌట్ తగ్గ హీరోయిన్ తీసుకురావాలి, కామెడీ పండించాలి, అలా అని చెప్పి సీరియస్నెస్ని వదలకూడదు. సో ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేస్తేనే ఇప్పుడు వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదంతా మారుతి గారు చేయగలరా? అంటే మారుతికి స్టామినా ఉంది, పొటెన్షియాలిటీ ఉంది, అనుకుంటే చేయగలరు అన్నమాట. ఎందుకంటే ఆయన క్రియేటర్. అంటే మారుతి ఒక డైరెక్టర్ కాదు, మారుతి ఒక క్రియేటర్. అంటే స్టోరీ, డైలాగ్స్ ఇవన్నీ కూడా తను స్వయం సిద్ధంగా రాసుకోగలడు కనుక హీ కెన్ మోల్డ్ ది క్యారెక్టర్ లైక్ ఎనీథింగ్. అంటే ప్రేక్షకులకి దగ్గరగా ఉండేలాగా, ఆయన ఊహలకి సరిగ్గా సరితూగేలాగా మాత్రం మలుచుకోగలడు ఆయన. సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ప్రభాస్ని ఎలా చూపించే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా భిన్నంగా చూపిస్తారమ్మా. ప్రభాస్ని చాలా భిన్నంగా చూపిస్తాడు. ఆయనతో ఉన్నటువంటి హీరోయిన్ని కూడా ఇప్పుడు మామూలు గ్లామర్ డాల్లా చూపించడం కాకుండా హీరోయిన్ కూడా పాత్ర పెర్ఫార్మెన్స్కి తగ్గటువంటి అవకాశం ఇవన్నీ ఇస్తారు. ఎందుకని ఇవన్నీ వెడితిగా కనిపిస్తున్నాయి, ఇవన్నీ లోపాలుగా కనిపిస్తున్నాయి కనుక ఈ లోపాలు లేకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇప్పుడు ప్రభాస్ గారి పక్కన ఎవరు అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఎవరు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మన తెలుగు ఆర్టిస్టులు లేరు, హిందీ ఆర్టిస్టులను తీసుకురావాలి. హిందీ ఆర్టిస్టులు రారు, వచ్చినా ఒకసారి వస్తారు, రెండోసారి రారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే మనకి ఆయన ప్రభాస్ పక్కన హీరోయిన్గా చేసేవాళ్ళంటే మనకి అనుష్క ఉండేది. అనుష్క ఇప్పుడు లేదు. మరి ఆవిడ పేరేం పేరు, శృతి హాసన్ ఉంది. శృతి హాసన్ పెద్ద ఇది జనంలో పేరు తెచ్చుకోలేదమ్మా. ఎందుకంటే దాన్ని ఏమో వాల్తేరు వీరయ్యలో కానీ లేకపోతే వీరసింహారెడ్డిలో కానీ ప్రత్యేకించి శృతి హాసన్ని చెప్పుకోవడం అంటే జరగలేదు. ఎందుకంటే ఆవిడ అంత గొప్ప ఫోకసివ్గా లేదు. కానీ మరి ఇప్పుడు ఎవరు శ్రీలీల, ధమాకాలో ఉన్నటువంటి హీరోయిన్, ఇట్లాంటి చిన్నపిల్లల్ని పెట్టే అవకాశం ఉండవచ్చు. ఓకే. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోవచ్చా మనం? తప్పకుండా అవ్వాలని కోరుకుందాం మనం. డెఫినెట్గా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. కామెడీ కదా, కామెడీ ఏది డిసప్పాయింట్ చేయొద్దు. మిగతా స్టోరీస్ డిసప్పాయింట్ చేస్తా కానీ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.